రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవ పథ సంచాలనం విశాఖలోని ప్రేమ సమాజం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ధ్వజ ప్రణామం చేసిన సభ్యులు ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ లో మహిళా విభాగమైన రాష్ట్ర సేవికా సమితి ఏటా నిర్వహించే 5 ప్రముఖ ఉత్సవాల్లో ఉగాది ఉత్సవం ఒకటి. ఈ సందర్భంగా నిర్వహించిన ఘోష్ యాత్ర నీలమ వేప చెట్టు, అస్సాం గార్డెన్స్, లీలామహల్ రోడ్డు, సరస్వతి పార్క్, డాబా గార్డెన్స్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా విశాఖ సేవా సదన్ పాఠశాల వరకు సాగింది. అంతకుముందు జరిగిన సభా కార్యక్రమానికి బీజేపీ మహిళా నాయకురాలు సుహాసిని ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉగాది విశిష్టతను వివరించారు. ఒక చరిత్ర కలిగిన మహిళా విభాగంగా రాష్ట్ర సేవికా సమితి ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. సమాజ హితానికి మహిళలు ఏ విధంగా ఉపయోగపడాలో వివరించడంతో పాటు స్వీయ రక్షణలో తమను తాము తీర్చిదిద్దుకోవడంలో పరిపూర్ణ శిక్షణ రాష్ట్ర సేవికా సమితిలో లభిస్తుందన్నారు. ఈరోజు ఇక్కడ ప్రేమ సమాజం విశాఖపట్నంలో రాష్ట్రీయ సేవికా సమితి అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో మహిళా విభాగం ఇది చాలా ప్రాచుర్యం. 1936లో లక్ష్మీబాయి కేల్కర్ గారు దీన్ని ప్రారంభించారు. ఈరోజు ఉగాది సందర్భంగా మహిళలందరూ మహిళా విభాగం ఇక్కడ పద సంచలనం జరుగుతోంది. అంటే మహిళలు ఎంత దృఢంగా ఆత్మవిశ్వాసంతో యోగా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ విద్య వైద్యం అన్ని విధాలుగా కూడా ఒక అవగాహన సదస్సులు వాళ్ళకి క్రియేట్ చేసి కొన్ని కేంద్రాలుగా కొన్ని ప్రాజెక్ట్స్ మహిళలు కూడా ప్రత్యేకంగా ఈ సమాజం కోసం మన సంస్కృతిని సాంప్రదాయాన్ని నిలబెట్టే విధంగా మహిళల యొక్క పాత్ర సమాజంలో ఎంత ముఖ్యమో ఈరోజు ఈ రాష్ట్రీయ సేవికా సమితిని చూస్తే మనకు తెలుస్తుంది. వీరు ప్రతి వారము ఒకసారి అందులో మహిళలకి ఏంటంటే ఇంట్లో కుటుంబాన్ని చూసుకుని ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని బయటకు వచ్చి సంఘాన్ని ఉద్ధరించాలి అంటే మహిళకి చాలా అందులో పేషెన్స్తో పాటు ఓర్పు ఓదార్పుతో మహిళ బయటికి రావాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ మనం వీళ్ళది ఒక్కొక్కటి కనుక పరిశీలిస్తే అందులో ప్రత్యేకించి ఉగాది మన తెలుగువారి పండగ, మొట్టమొదటి పండగ. ఈ ఉగాది సంబరాల్లో అంటే 5 పండుగలు మెయిన్గా చేస్తూ ఉంటారు సేవికా సమితి వారు. అందులో ఈరోజు ఉగాది మొట్టమొదటి పండగ మనకి సంవత్సరం అంతట్లో వచ్చేది. దాని యొక్క ప్రాముఖ్యతని ఈసారి మళ్ళీ అందరూ కూడా తలుచుకుంటూ ధ్వజానికి వారు ప్రణామం చేస్తూ ఒక గణవేష్ అంటే వాళ్ళు ఒక యూనిఫామ్ ఉంటుంది, అంటే ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి ఏ విధంగా ఈ సంఘంలో మనము మన విలువలతో ఎదరికెళ్ళాలి, తర్వాత జనరేషన్స్కి ఏ విధంగా మనం ఈ విద్యని ఈ యొక్క సంస్కృతిని మనం బోధించాలి అన్నది ఈరోజు ఇక్కడ తెలుస్తుంది. రాష్ట్ర సేవికా సమితి జిల్లా కార్యవాహిక కె నిర్మద, జిల్లా సహకార్యవాహిక కె పద్మజ మాట్లాడుతూ సనాతన విలువలను ఆచార వ్యవహారాలను బాల్యదశ నుంచే శాఖలో నేర్పిస్తామన్నారు. బాలికల్లో క్రమశిక్షణ స్వీయ రక్షణకు పెద్దపీట వేస్తూ వారిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. జిల్లా కార్యవాహికను సమితి అన్నది రోజు శాఖ అని అవుతుంది. శాఖ అంటే ఒక గంట సమయం పిల్లలందరూ వచ్చి ధ్వజం పెట్టుకుని అక్కడ ఒక మంచి శ్లోకం చెప్పుకుంటారు, శ్లోకానికి అర్థం చెప్తారు, దాని తర్వాత నీతి ఉపదేశాలు అంటే ఒక గుడ్ థాట్స్ షేర్ చేస్తే ఆడుకుంటారు. ఎందుకంటే ఇవాళ రేపు పరిగెట్టుకుంటూ ఆడుకోవడం అనేది తగ్గిపోయింది. మనకి పరిగెట్టుకుంటూ ఆడుకుంటారు. ఇవాళ వారంలో జరిగిన ముఖ్య అంశాలు ఏవైనా ఉంటే దాని మీద డిస్కస్ చేస్తారు. ఇప్పుడు మన సునీత విలియమ్స్ వచ్చారు, దాని మీద చెప్తారు, దాని మీద చెప్పి అందరూ ప్రార్థన చేసుకుంటాము, ముగిస్తాము. ఈ ప్రతిరోజు జరిగే శాఖ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వస్తారు. వారానికి అందరూ ఆడవాళ్ళం కాబట్టి ఉద్యోగాలు చేస్తాము, గృహిణీలు అంటే వారానికి ఒక సాప్తాహికని పెట్టుకుంటాం. సాప్తాహిక కూడా మధ్యాహ్నం పూట 3 నుంచి 4, 3 నుంచి 5 దాంట్లో కూడా యోగా నేర్పిస్తాము. దాంట్లో మంచి మంచి కార్యక్రమాలు చెప్తాము. అంటే ఏదైతే మనకి ఇప్పుడు సమాజానికి అవసరమో అనేది. ఇప్పుడు ఉన్న సమాజ పరిస్థితుల్లో మనకి ముందు కావాల్సింది ఏంటంటే అమ్మాయిలు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఎవడో వచ్చి రక్షిస్తాడని ఎప్పుడు దాకా ఎదురు చూస్తాము? అది నేర్పించడానికంటే ముందు వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ స్టేట్ ఫియర్ పోవాలి. సో మా శాఖ ద్వారా మా కార్యక్రమాల ద్వారా మేము పిల్లల్ని అలా దిద్దుతాం. వి ట్రైన్ దెమ్ ఇన్ దట్ మేనర్ అందరినీ చేసుకుంటూ. సో ఇవాళ ఈ ఉగాది ఉత్సవం మాకు ఈ ఉత్సవాల్లో చెప్పినట్టుగా ఫస్ట్ ఉత్సవం. సో ఈ ఉత్సవంలో ప్రారంభిస్తాము. ఇది హిందూ సంవత్సరాది కూడా మనం అంటాము. దాన్ని మాకు చాలా ఇంపార్టెంట్ ఉత్సవం ఇది. ధన్యవాదాలు. సేవికా సమితి అఖిల భారత మహిళా సంస్థ. నా పేరు కె పద్మజ. నేను జిల్లా సహకార్యవాహికని. నా పక్కన ఉన్నవారు శ్రీమతి నర్మద గారు, ఆవిడ జిల్లా కార్యవాహిక. రాష్ట్ర సేవికా సమితిని 1936వ సంవత్సరంలో వార్ధాలోని లక్ష్మీబాయి కేల్కర్
ప్రారంభించారు. ఇందులోని మహిళలందరికీ కూడా అంటే ముఖ్యంగా బాలికలకి సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత సంస్కారాలు అన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అందులోని భాగంగాని మేము సంస్కృతిలోని భాగంగా 5 ఉత్సవాలను జరపడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిది ఉగాది. ఈ ఉగాది సందర్భంగా ఈ రోజున మేము ఇక్కడ ఉత్సవం జరుపుతున్నాము. ఇక్కడ ఉత్సవం అయిన తర్వాత ఇక్కడ నుంచి పద సంచలనం మొదలవుతుంది. దీనిలో ఘోష్ అంటే బ్యాండ్ సహితంగా ఇక్కడ నుంచి మేము తరలి విశాఖ సేవా సదన్కి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ వెనకాల ఉన్నటువంటి విశాఖ సేవా సదన్ మున్సిపల్ స్కూల్కి వెళ్ళటం జరుగుతుంది. సొసైటీకి మెసేజ్ ఇవ్వడం ఏంటంటే హిందుత్వము, తర్వాత సంస్కృతి, పిల్లలు ప్రవర్తన, వాళ్ళ తాలూకు సంస్కారాలు, ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఆ తర్వాత వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ఆడపిల్లలకి రక్షణ తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ రక్షణని వాళ్ళు ఎలా ఏర్పాటు చేసుకోవాలన్నది మేము నేర్పిస్తూ ఉంటాము. దీని గురించి మేము ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. 4 తపాలుగా మేము శిక్షణ ఇస్తాం అనమాట. 7 రోజులకి ఒక శిక్షణ, 15 రోజుల శిక్షణ ఒకటి, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 15 రోజుల శిక్షణ, తర్వాత మళ్ళీ ఇంకో 15 రోజుల శిక్షణ, అంటే ప్రాథమిక ఆ విధంగా మేము వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం అన్నది జరుగుతుంది పిల్లలకి. యాక్చువల్ అంటే ఇందులోని శిశుగణ ఉంటుంది. శిశుగణ అంటే చాలా చిన్న పిల్లలు, 1, 2, 3 తరగతి పిల్లలు ఉంటారు, 4, 5 తరగతి దాకా అని. తర్వాత బాలగణ ఉంటారు, అంటే 6వ తరగతి నుంచి 8వ తరగతి దాకా పిల్లలు ఉంటారు. తరుణిగణ 9వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ దాకా ఉంటారు. తర్వాత గృహిణులు ఉంటారు. అన్ని వయసుల మహిళలు కూడా ఇందులో ఉండడం అన్నది